ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడు అన్న మాట వస్తే ఏ రాజైనా 2 సార్లు ఆలోచిస్తాడు, భయపడతాడు. ఈరోజు మీ జీవితంలో ప్రవక్త ఉన్నాడా పాయింట్ కాదు. ఈరోజు ఎవరున్నారా మీ జీవితంలో? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దట్ ఇస్ ద పాయింట్. మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అపవాదికి అడలు, నీ శత్రువుకి అడలు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడంటే యువర్ అ ఫ్రీ గ్రౌండ్. దోచుకుని పోతూనే ఉంటాడు వాడు. దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు. ఈ రోజులో బలవంతుడైన దేవుడు నీలో ఉంటే మాత్రమే నీ జీవితంలో ధైర్యం ఉంటుందండి, లేకపోతే పిరికితన ఆత్మే. అందుకని తిమోతికి రాస్తున్నాడు పౌలు, పిరికితన ఆత్మని నీకు ఇవ్వలేదు కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. నీలో ఉన్న ఆత్మ పిరికితనం కాదు, అది దురాత్మ అయితే భీతి, పిరికితనం. కానీ పరిశుద్ధాత్ముడు పిరికోడు కాదు. హీఈస్ ద పవర్. ఆయన బలం, ఆయన శక్తి ఆయనలోనే ఉంది. కార్యం అంతా, ద ఫోర్స్ ఆయనలోనే ఉంది. ఆయన దేవుడు.